హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ గార్లిక్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ రెసిపీని లంచ్ బాక్సుల్లోకి చాలా త్వరగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేటప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఎగ్ని వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. నేను ఇక్కడ 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఎగ్స్ బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసి వెల్లుల్లి ఫ్లేవర్ రైస్కి పట్టేలా బాగా